ప్రస్తుతం ఏపీలో పీపీపీ విధానం ద్వారా అమలవుతున్న మెడికల్ కాలేజీల నిర్మాణం తీవ్ర దుమారానికి కారణమవుతుంది. ఒకవైపు ప్రభుత్వంపై భారం తగ్గుతుందని చెబుతుంటే మరోవైపు దీనివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. జగన్ కోటి సంతకాల కార్యక్రమం జరిగింది కదండి, ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటీకరణ జరిగింది, దాని గురించి మీరేమన్నారు? కోటి సంతకాలు అనేది దేనికోసం తీసుకున్నారు, ఎవరి కోసం తీసుకున్నారని ప్రజలకు వివరించి తీసుకున్నారా, లేదంటే బాబు రాబాబు సంతకం పెట్టి బాబు అని బతిమలాడి తీసుకున్నారా? అసలు మీరు పెట్టిన ఏరియాలు ఎలాంటి ఏరియాలు, వాళ్ళకి చదువచ్చా? చదువు రాని మాస్ ఏరియాలో పెట్టేసి సంతకం పెట్టమంటే పెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ మీద తీసుకున్నారు అదేమైనా వివరం తెలుసా? ఏం తెలియదు, సంతకాలు ఏదో చేసేసారు అంతే. ఇప్పుడు 3 రాజధానులు ఉద్యమం అని చెప్పి మీరు పెట్టారు, అమరావతి రాజధాని ఉండాలని చెప్పి మేము పెట్టాము. ప్రజలు 2024 ఎలక్షన్లో మీ 3 రాజధానులు మొత్తం తీసుకెళ్ళి కుళ్ళుకాల్లో కలిసిపోయింది. అమరావతి కావాలి ఏకైక రాజధాని అని చెప్పి ప్రజలు 164 సీట్లు ఇచ్చి భారీ మెజార్టీ ఇచ్చి ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకొచ్చారు. అది నిజమైన సంతకాల సేకరణ అంటే. రేపు పొద్దున మీరు నిజంగా మీకు ఆ ప్రైవేటీకరణ ఎన్ని కాకుండా ఎలక్షన్లో పోటీ చేద్దాం, మీకు 11 వస్తాయి, 1 వస్తాయి, జనాలు డిసైడ్ చేస్తారు. ఈ సంతకాలు బొంతకాలు అవన్నీ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు, మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో కూడా అంతకంటే లేరని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాం. సంతకాలు పెట్టే వాళ్ళని ఎవరికైనా ఇది పరిస్థితి, ప్రైవేటీకరణ చేస్తున్నారు మీకు తెలుసా అని వాళ్ళు ఎవరైనా అడిగారా? అడగల. వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళని సంతకాలు పెట్టండి అంటే వాళ్ళకేం తెలుసు? ఏదో అడిగారని పెట్టేస్తున్నారు. అసలు అది ఏ ఏయంతో పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది అసలు పబ్లిక్ కూడా తెలియదు. అది తప్పుడు పద్ధతి. ఇదిగో ఇలా చేస్తున్నారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్పాలి. అలా చెప్పట్లా వాళ్ళు. సంతకాలు పెట్టండి కనబడిన వాళ్ళందరినీ పిలిచి, ఇప్పుడు మేము కూడా 1,00,000 మందిని పోగేసుకొని జగన్ పనికిరాడు, అసలు ఈ దేశంలోనే ఉండకూడదని చెప్తాం. అది కరెక్టేనా? కాదు కదా. చెప్పి చేయించుకోవాలి, అది మా పద్ధతి. అయితే ఈ మెడికల్ కాలేజీలు నిర్మించడం వల్ల పేద మధ్యతరగతి వాళ్ళు కూడా సీట్లు పెరుగుతాయి అని చెప్తున్నారు, ఇది అవుతుందంటారా? అవుతుందండి. అలా సీట్లు పెరుగుతాయి, పేద మధ్యతరగతి వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది ఖచ్చితంగా. అందరూ మెరిటే కావాలంటే అట్లా ఆర్డినరీ వాళ్ళకు కూడా వస్తాయి. అందులో కొంచెం మెరిట్ చూసి ఇస్తారు, అది మంచి పద్ధతి. మా ఉద్దేశం అయితే పబ్లిక్గా మా పిల్లలు మా మనవరాళ్ళు కూడా చదువుకుంటున్నారు కాబట్టి మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అయితే జగన్ ఏమంటారంటే ఈ ప్రైవేటీకరణ అనేది ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న కోటి సంతకాల కార్యక్రమం అని చెప్తున్నారు, ఇది కరెక్టేనంటారు? కరెక్ట్ కాదు. అసలు ముందు ఆ సంతకాలు పెట్టే వాళ్ళకి విషయం చెప్పమనండి, వాళ్ళు పెడతారని చూద్దాం. ఒక్కళ్ళు కూడా పెట్టరు. మా ఉద్దేశం అయితే అలా ప్రైవేటీకరణే కరెక్ట్ అనుకుంటున్నాం మేము. మరి కోటి సంతకాలు ఎలా పూర్తయ్యాయమ్మా? నేను వెళ్ళి గవర్నర్ని కలిశారు కదా. అంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ 4 సెంటర్లో నుంచుంటున్నారు. వెళ్ళే వాళ్ళందరినీ కాస్త సంతకం పెట్టాలంటే విషయం చెప్పకుండా పెట్టమంటున్నారు, పెడుతున్నారు. అసలు విషయం ఎవరికి చెప్పట్లా, తెలియదు ఎవరికి, ఏదో పెట్టేస్తున్నారు అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ప్రైవేట్ పబ్లిక్ కలిస్తే ఫీజులు కంట్రోల్ అవుతాయి అని చెప్తున్నారు. జగన్ కోటి సంతకాల సేకరణ తీసుకోవడం జరిగింది, దీని గురించి ఏమంటారు? అది కోటి సంతకాలు ఒక పెద్ద బోగస్ అండి. వాళ్ళ నాయకుడు వాళ్ళ ఎంపీఏ పార్లమెంట్లో గవర్నమెంట్ ప్రైవేటు పరంకి ప్రైవేటు చేసుకోవాలి, ప్రైవేటు కూడా గవర్నమెంట్కి ప్రైవేట్ కలిసి చేసుకోవాలి, ప్రైవేట్ ఇస్తే డెవలప్మెంట్ అయ్యేది. దానికి వాళ్ళ ఎంపీ పార్లమెంట్లో చెప్పారండి. అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెబుతూ ఉంటారండి. ఇదంతా బోగస్, రకాలుగా ఒక రకంగా మాట జగన్ చెబుతూ ఉంటారండి. ఈ సమస్యలు అసలు ఎవరు ప్రజలు పట్టించుకోవట్లే, ప్రజల్లోకి వెళ్ళా. ఆ కోటి సంతకాలు మరి కోటి సంతకాలు ఎవరు తెలియవు, అసలు ఎక్కడ చేశారో సంతకాలు కూడా తెలియదండి. ఏయో 4 బండిలు పేపర్లు తీసుకొచ్చి కోటి సంతకాలు అని ఇచ్చారండి. అందు తప్ప ఈ కోటి సంతకాలతో లేదండి. దాన్ని ప్రజలు కూడా హర్షించట్లేదు, ప్రజలు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. అయితే ఈ పీపీపీ విధానం ద్వారా నిర్మించే మెడికల్ కాలేజ్లో ఫీజులు తగ్గుతాయని, లేదంటే పేద మధ్య తరగతి వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు, ఇది జరుగుతుంది? 100% ఉండేదండి. దాంట్లో కూడా వైద్యం కూడా 100% ఫ్రీ వైద్యము, 70% కూడా లో కాస్ట్ వైద్యం చేశారండి. అందువలన ఈ పీపీ విధానం ద్వారా ఈ మెడికల్ కాలేజీ కూడా సీట్లు తగ్గుతాయి, ఇంకా ప్రజలకి ఇంకా అందుబాటులో వైద్యం వచ్చింది. ఇంకా ఏంటంటే మెరుగైన వైద్యం, మెరుగైన సేవ, మెరుగైన దీనికి కల్పిస్తారండి. ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం గ్రామీణ విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగపడతాయి? 100% ఉపయోగపడుతుంది, గ్రామీణ ఉపయోగపడుతుంది. దాని గురించి ఉపయోగపడుద్ది. దాని గురించి అసలు బయట ప్రతిపక్షం పార్టీ గురించి పట్టించుకోవట్లేదండి.
ఈ ప్రజల యొక్క కూటమి ప్రభుత్వం యొక్క చేసే సేవలు వాళ్ళు ఇచ్చిన హామీలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అసలు పాత జగన్ అనేది పాత గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు. దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. నెక్స్ట్ 30 సంవత్సరాల కొద్ది కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ప్రజలు వాళ్ళ జీవనాధారం వాళ్ళు పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఏ సమస్య లేకుండా అలజడి లేకుండా రాష్ట్రంలో శాఖ ప్రశాంతంగా ఉంది. గత ప్రభుత్వంలో అంత అలజడి రేపేం జరిగింది కాసేపు అలజడి ప్రజలు ఇప్పుడు నిత్యం ఆందోళనతో ఉన్నారు. ఇవాళ ప్రశాంతంగా ఎవరి జీవనాధారం ఎవరు బతుకుతున్నారు, ఎవరి వ్యాపారాలు ఎవరి పనులు చేసుకుంటున్నారు. పనులు చేసుకుంటే కూడా అందరికి పనులు ఉన్నాయండి. అసలు ప్రజలు ప్రతిపక్షం చేసే పార్టీ విమర్శలకు కానీ వాళ్ళ గురించి పట్టించుకోవట్లే. అది ప్రతిపక్షం ఉన్నదని కూడా తెలియదు జనాలకి. వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉంటుంది. అంటే పీపీపీ విధానం ద్వారా నిర్మించే కాలేజీల్లో పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందంటారు. ఇది అవుతుందంటారా? పేద ప్రజలకి చాలా ఉపయోగకరం అండి. ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే అది అందరికీ ఆమోదయోగంగా ఢిల్లీలో నిర్మలా సీతారామన్ గారు కూడా ముట్టిగా వేసింది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అందరూ జ్ఞానం కలిగిన వాళ్ళే. పీపీపీ అనే విధానం అందరికీ తెలుసు. మరి లేదో కోటి సంతకాలు అని చెప్పేసి ఏదో హడావుడి చేస్తున్నారు తప్పితే కేంద్రంలో కూడా ఆమోదించింది. దాన్ని ఆపే ప్రసక్తి మాత్రం ఎవరికి ఉండదు. అంటే పీపీపీ విధానంలో అమలవుతాయంటారా? కంపల్సరీగా అమలవుతాయండి. లోకేష్ గారు నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కంపల్సరీగా ప్రతి పేదవాడికి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ రిజర్వేషన్ల పరంగా అందరికీ మంచి ఫలాలు వస్తాయి. అంటే ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎంతవరకు ఉపయోగం అంటారు? విద్యార్థులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం ప్రజలకే ఇది బాగా ఉపయోగం అండి. ఏ విధంగా అయినా సరే ఇటువరకు మెడికల్ కాలేజీలకు వెళ్ళాలంటే ఎక్కడో పట్టణాలకు వెళ్ళేవాళ్ళు, క్యాపిటల్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనకు దగ్గరలోనే అందుబాటు ఏరియాలోకే చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి పంపిస్తున్నారు. అయితే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల ఫీజులు తగ్గుతాయి అంటున్నారు. ఇది తగ్గుతాయంటారా? నిజంగానే ఫీజులు తగ్గుతాయి అని అంటున్నారండి. అది ఇంకా స్టార్టింగే కదండి. దానికి ఇంకా భవిష్యత్తు ఉంది. దానికి ఇంకా మన నాయకులు మంచి ప్లాట్ఫామ్ తయారు చేసి దాని గురించి ఇంకా వివరించి చెబుతారు.